ఈ వీకెండ్ సాటర్డేకి క్రికెట్ లవర్స్ కి అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఐపీఎల్ అయితే రెడీ అయిపోయింది. ఈ సాటర్డే రోజు 2 మ్యాచ్లు అయితే ఉన్నాయి, సండే కాదనమాట. ఈ వీక్ సండే ఒక మ్యాచ్ ఉంది, సాటర్డే 2 మ్యాచ్లు అయితే ఉన్నాయి. ఈ సాటర్డే జరగబోయే 2 మ్యాచ్లు ఎవరెవరికంటే మన సిఎస్కే వర్సెస్ డిసి, అలాగే మన పంజాబ్ వర్సెస్ ఆర్ఆర్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద అనాలిసిస్ ఆఫ్ ఐపీఎల్ 2025 మ్యాచ్ నెంబర్ 17-18. ఫస్ట్ మనం మ్యాచ్ నెంబర్ 17 అంటే డిసి వర్సెస్ సిఎస్కే గురించి అయితే మాట్లాడుకుందాం. దాని తర్వాత ఆర్ఆర్ వర్సెస్ పంజాబ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే రేపు మధ్యాహ్నం ఫస్ట్ జరగబోయేది సిఎస్కే డిసి మ్యాచ్ కాబట్టి ఈ మ్యాచ్ లో సిఎస్కే వాళ్ళు డిసిని ఓడించగలిగారా? ఖచ్చితంగా సిఎస్కే టీం అయితే మంచి రిథంలోకి అయితే వచ్చేసినట్టే. ఎందుకంటే సిఎస్కే బ్యాటింగ్ లైనప్ కంటే డిసి బ్యాటింగ్ లైనప్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే కనబడుతుంది. అలాగే బౌలింగ్ కూడా అలాగే ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ కనుక సిఎస్కే వాళ్ళు కనుక గెలిచారా మంచి రిథంలోకి అయితే వచ్చేస్తారు. ఫ్యాన్స్ అయితే మిగతా సీజన్ మొత్తం కూడా తడుగొట్టేసుకుని అయితే పడుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేటెస్ట్ గా వినపడుతున్న న్యూస్ ఏంటంటే డెవాన్ కాన్వే నెక్స్ట్ మ్యాచ్ ఆడతాడు అనే న్యూస్ ఏదైతే ఉందో అదైతే ఇప్పుడైతే బాగా వినపడుతుంది. డెవాన్ కాన్వే మ్యాచ్ ఆడతాడు అనుకునే మనం అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఓపెనర్స్ గా డెవాన్ కాన్వే అలాగే గైక్వాడ్ అయితే వస్తారు. ఇంకా 1 డౌన్ లో మన రచిన్ రవీంద్ర అయితే వస్తాడు, 2 డౌన్ లో దూబే అయితే వస్తాడు. కాన్వే కనుక టీమ్ లో ఉంటే టాప్ 4 అయితే ఎలాగే ఉండబోతుంది. ఒకవేళ సిఎస్కే టీం మేనేజ్మెంట్ పైత్యం కనుక ఇంకా తగ్గకపోతే గైక్వాడ్ 1 డౌన్ లో వస్తాడు, రచిన్ రవీంద్ర ఓపెనర్ అయితే వస్తాడు. ఇంకా వీళ్ళ తర్వాత మిడిల్ ఆర్డర్, లోయర్ మిడిల్ ఆర్డర్ లో విజయ్ శంకర్ అయితే ఖచ్చితంగా ఉంటాడు. కాన్వే గనక టీమ్ లోకి వస్తే జమ్మీ ఓవర్టన్ అయితే బయట కూర్చోబెట్టాలి కాబట్టి మన ఇండియన్ ఆల్రౌండర్ అయిన అన్షుల్ కాంబోజ్ అయితే ఉండే అవకాశం అయితే చాలా బాగా కనపడుతున్నాయి. ఇంకా జడేజా ఉంటాడు, ధోని ఉంటాడు అనమాట. టాప్ 8 బ్యాటింగ్ లైనప్ అయితే ఇలా ఉండబోతుంది. ఈ టాప్ 8 లో ఫామ్ లో ఉన్నది ఎవరంటే మన రచిన్ రవీంద్ర, గైక్వాడ్ అనమాట. కాన్వే కూడా ఫామ్ లో లేడు, మీరు ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. అందుకే రచిన్ రవీంద్ర అయితే కాన్వే కంటే ముందు టీమ్ లో అయితే ఆడిచ్చారు. కానీ కాన్వే కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తా ఉన్నాడు సిఎస్కే కి. ఇంకా విజయ్ శంకర్ కి ఎందుకు ఛాన్స్ ఇవ్వాలంటే విజయ్ శంకర్ హోమ్ గ్రౌండ్ ఇది చపక్ అనేది. ఖచ్చితంగా లాస్ట్ మ్యాచ్ లో కూడా మంచి క్యాచ్ అయితే పట్టాడు. బ్యాటింగ్ లో త్వరగా అవుట్ అయినప్పటికీ మంచి రిథమ్ లో అయితే కనపడ్డాడు. ఈ విధంగా సిఎస్కే బ్యాటింగ్ లైనప్ అయితే ఉండబోతుంది. ఇప్పుడు మనం బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే పతిరానా, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ వీళ్ళ ముగ్గురు కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. లాస్ట్ మ్యాచ్ కావచ్చు, అంతకు ముందు కావచ్చు. కాబట్టి వీళ్ళైతే ఖచ్చితంగా టీమ్ లో అయితే ఉంటారు. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్స్ గా అశ్విన్ కావచ్చు, వంశ్ బేడీ కావచ్చు, లేకపోతే మన తెలుగు సంచలనమైన షేక్ రషీద్ లాంటి ప్లేయర్స్ కూడా ఈ టీమ్ లో అయితే ఉన్నారు. ఇందాక మనం మాట్లాడుకున్న ప్లేయింగ్ లెవెన్ లో వీళ్ళకున్న బౌలింగ్ ఆప్షన్స్ ఏంటంటే ఖలీల్ అహ్మద్, పతిరానా, నూర్ అహ్మద్ ఖచ్చితంగా వీళ్ళ ఫుల్ కోట అయితే వేయాల్సిందే. దాని తర్వాత జడేజా, విజయ్ శంకర్, రచిన్ రవీంద్రతో పాటు అన్షుల్ కాంబోజ్. ఈ విధంగా ఈ టీమ్ తో కనుక వీళ్ళు వెళ్తే 7 బౌలింగ్ ఆప్షన్స్ అయితే వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి. లేదు జమ్మీ ఓవర్టన్ లాస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ లో మంచి టచ్ లో కనపడ్డాడు, ఆయన్ని ఖచ్చితంగా ఆడించాలి అనే ఉద్దేశం వీళ్ళకుంటే రచిన్ రవీంద్రని అయితే పక్కన పెట్టాలి. రచిన్ రవీంద్రని పక్కన పెట్టే సాహసం చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. కాబట్టి కాన్వే మళ్ళీ బెంచ్ లోనే కూర్చుంటాడు. ఈ కాంబినేషన్ సెట్ అవ్వకపోవడం వల్ల కాన్వే అయితే ఇప్పటి వరకు బెంచ్ మీద అయితే ఉన్నాడు. మరి కాన్వే ఆడిచ్చినా సరే మనం అయితే ఇందాకైతే మాట్లాడుకున్నాం, వీళ్ళకి నెంబర్ ఆఫ్ బౌలింగ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. చపక్ పిచ్ లో కాబట్టి ఆడేది ఏం ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. మరి చూద్దాం ఎలాంటి కాంబినేషన్ వీళ్ళు సెట్ చేస్తారో. ఇంకా ఒకవైపు ఇలా కాంబినేషన్ సెట్ చేసే పనిలోనే సిఎస్కే ఉంటే అద్భుతమైన కాంబినేషన్ తో డీసీ అయితే కనపడుతుంది. డీసీ ఓపెనర్స్ గా జేక్ ఫ్రేజర్ అలాగే ఫాఫ్ డూప్లిసిస్ అయితే వస్తారు. 1 డౌన్ లో అభిషేక్ పోరల్ అయితే ఉంటాడు, 2 డౌన్ లో కేఎల్ రాహుల్ అయితే ఉంటాడు. వీళ్ళ నలుగురులో సిఎస్కే కి థ్రెట్ గా మారిపోయేది ఎవరంటే మన కేఎల్ రాహుల్ అలాగే డూప్లిసిస్ అనమాట. డూప్లిసిస్ సిఎస్కే పిచ్ లో అంటే చపక్ పిచ్ లో ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల దగ్గర నుంచి అయితే ఆడుతున్నాడు. ఈ పిచ్ కొట్టిన పిండి అనమాట డూప్లిసిస్ కి. అలాగే కేఎల్ రాహుల్ కూడా ఇలాంటి స్లో పిచ్ల మీద చాలా బాగా పర్ఫామ్ చేసే బ్యాటర్. వీళ్ళ తర్వాత హిట్టర్ అయిన అక్షర్ పటేల్ ఉన్నాడు, స్టప్స్ ఉన్నాడు, అశుతోష్ శర్మ ఉన్నాడు, విప్రాజ్ ఉన్నాడు. ఈ విధంగా డీసీ బ్యాటింగ్ లైనప్ అయితే చాలా స్ట్రాంగ్ గా కనపడుతుంది. ఇక్కడ డీసీ టీమ్ కున్న గుడ్ న్యూస్, సిఎస్కే కున్న బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ 8 మంది కూడా మంచి టచ్ లో అయితే ఉన్నారు. ఇంకా డీసీ బౌలింగ్ కనుక మనం చూసుకుంటే రెడ్ హాట్ ఫామ్ లో ఉన్న మిచెల్ స్టార్క్ అయితే ఉన్నాడు. ఇంకా మన చైనామన్ కుల్దీప్ యాదవ్ అయితే ఉన్నాడు. ఇంకా మోహిత్ శర్మ ఉన్నాడు, ముఖేష్ కుమార్ అయితే ఉన్నాడు. ఇంకా స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్ తో పాటు అక్షర్ పటేల్ ఉన్నాడు, విప్రాజ్ కూడా ఉన్నాడు అనమాట. ఈ విధంగా ఢిల్లీ బౌలింగ్ లోను బ్యాటింగ్ లోను చాలా స్ట్రాంగ్ అయితే కనబడుతుంది. ఈ విధంగా 2 టీమ్స్ కనుక మనం చూసుకుంటే ఫస్ట్ వాళ్ళు ఆడిన మ్యాచ్ల ప్రకారం అలాగే ఆ కాంబినేషన్ల ప్రకారం ఖచ్చితంగా సిఎస్కే కంటే డీసీ అయితే స్ట్రాంగ్ అయితే కనబడుతుంది. కానీ ఇక్కడ మనం ఆల్రెడీ స్టార్టింగ్ లో అయితే మాట్లాడుకున్నాం,
డీసీని కనుక సిఎస్కే వాళ్ళు ఈ మ్యాచ్ లో ఓడిచ్చారా వాళ్ళైతే ఫామ్ లోకి వచ్చేసినట్టే. కాబట్టి సిఎస్కే కి ఈ గెలుపు అనేది మొమెంటం అందుకోవడానికి చాలా ముఖ్యమైన మ్యాచ్ వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా కంబ్యాక్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా డీసీ వాళ్ళు చూడడానికి చాలా స్ట్రాంగ్ గా కనపడుతున్నా. వాళ్ళు ఫస్ట్ 2 మ్యాచ్లు ఆడింది విశాఖపట్నంలో, ఇదైతే మర్చిపోకూడదు. అది చక్కటి బ్యాటింగ్ పిచ్ అనమాట. కానీ చపక్ పిచ్ కి విశాఖపట్నం పిచ్ కి చాలా తేడా అయితే ఉంటది. కొద్దిగా సిఎస్కే వాళ్ళు ఫామ్ లోకి వచ్చి వాళ్ళ బౌలర్ లో ఎర్లీ వికెట్లు తీసారా, ఫాఫ్ డూప్లిసిస్, కేఎల్ రాహుల్ ఇలాంటి వికెట్లు గనక తీసారా ఖచ్చితంగా సిఎస్కే టాప్ లో ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఒక చక్కటి మ్యాచ్ అయితే మనం అయితే చూడబోతున్నాం. సిఎస్కే బ్యాటింగ్ కి టెస్టే, డీసీ బ్యాటింగ్ కూడా టెస్టే. బౌలర్స్ 2 టీంలో కూడా చాలా బాగున్నారు. కాబట్టి ఒక మంచి పోటాపోటీ మ్యాచ్ అయితే మనం అయితే చూడబోతున్నాం. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో మీరైతే కామెంట్ చేయండి. ఇంకా మ్యాచ్ నెంబర్ 1 అంటే మ్యాచ్ నెంబర్ 17 ఇది సాటర్డే జరగబోయే మ్యాచ్ నెంబర్ 1 గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు మ్యాచ్ నెంబర్ 2 పంజాబ్ వర్సెస్ ఆర్ఆర్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ కూడా సేమ్ సినారియో అనమాట. పంజాబ్ అయితే స్ట్రాంగ్ గా కనబడుతుంది ఆర్ఆర్ తో పోల్చుకుంటే. కానీ లాస్ట్ మ్యాచ్ లో సిఎస్కే ఓడించి ఆర్ఆర్ అయితే ఈ లీగ్ లో ఈ సీజన్ లో ఫస్ట్ గెలుపునైతే అందుకున్నారు. కాబట్టి ఆ మొమెంటాన్ని కంటిన్యూ చేసే ఊపులో అయితే వాళ్ళైతే వస్తారు. పంజాబ్ కూడా అంతే, 2 మ్యాచ్లు అయితే గెలిచి అయితే ఉన్నారు. ఆ మొమెంటాన్ని కంటిన్యూ చేసే ఊపులోనే వీళ్ళు కూడా ఉంటారు. మ్యాచ్ జరిగేది మన చండీగఢ్ అంటే పంజాబ్ హోమ్ గ్రౌండ్ లో అయితే మ్యాచ్ అయితే జరుగుతుంది. కాబట్టి మనం పంజాబ్ టీం నుంచి అయితే మాట్లాడుకుంటాం అయితే మొదలు పెడదాం. నేను పంజాబ్ టీం గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్తూ ఉన్న పాయింట్ ఏంటంటే టీమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా హిట్టర్లే. ఎస్ఆర్హెచ్ టీమ్ లో ఎక్కువ పెద్ద బ్యాట్స్మెన్లు ఉన్నారు అనుకుంటున్నారు, కానీ ఎస్ఆర్హెచ్ కంటే పెద్ద బ్యాటింగ్ లైనప్ ఉన్న టీం పంజాబే. ఆ టీమ్ లో మెయిన్ ప్లేయర్ ఖచ్చితంగా శ్రేయస్ అయ్యరే. మీరు ఫస్ట్ మ్యాచ్ లో చూసుకోండి, సెకండ్ మ్యాచ్ లో చూసుకోండి, అయ్యర్ అయితే నాట్అవుట్ గా అయితే ఉన్నాడు. అయ్యర్ చుట్టూరు మిగతా బ్యాట్స్మెన్లు అయితే ఆడుతూ అయితే వచ్చారు. ఎగ్జాక్ట్ గా ఈ సీజన్ లో ఇదే ప్లాన్ అయితే వీళ్ళైతే కంటిన్యూ చేయబోతున్నారు. కాబట్టి మిగతా టీమ్స్ వాళ్ళు పంజాబ్ బ్యాట్స్మెన్ చేసే విధ్వంసం నుంచి తప్పించుకోవాలంటే ఫస్ట్ టార్గెట్ చేయాల్సింది శ్రేయస్ అయ్యర్ నే. ఎందుకంటే ఈ లైనప్ కనుక మీరు చూసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా హిట్టర్లే. ఇక్కడ స్టాండ్ ఇచ్చే బ్యాట్స్మెన్ అయ్యర్ ఒక్కడే నాకైతే కనబడుతున్నాడు. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా హిట్టర్లే అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పంజాబ్ ఓపెనర్స్ గా ప్రియాంక్ ఆర్యా అలాగే ప్రభసిమ్రాన్ సింగ్ అయితే వస్తారు. వీళ్ళిద్దరూ కూడా లాస్ట్ 2 మ్యాచ్ లో మీరు చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ లో ఆర్యా అయితే బాగా ఆడాడు. మన లాస్ట్ మ్యాచ్ లో ప్రభసిమ్రాన్ సింగ్ అయితే ఫామ్ లోకి వచ్చాడు. ఇంకా 1 డౌన్ లో మన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అయితే రాబోతున్నాడు. నిజంగా ఫస్ట్ 2 మ్యాచ్ లో కూడా అదిరిపోయే ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ఇంకా అయ్యర్ తో పాటు మన లాస్ట్ మ్యాచ్ లో వదేరా అయితే ఆడాడు. సూపర్ డూపర్ ఫామ్ లో అయితే ఉన్నాడు. ఇంకా వదేరా తర్వాత స్టోనిస్ ఉన్నాడు, మ్యాక్స్వెల్ ఉన్నాడు, శశాంక్ సింగ్ ఉన్నాడు అనమాట. అసలు మామూలుగా లేదు ఈ లైనప్. వీళ్ళకి తోడుగా సౌత్ ఆఫ్రికన్ ఆల్రౌండర్ అయినా జెన్సన్ కూడా ఉన్నాడు. బౌలింగ్ బాగా వేయగలడు, బ్యాటింగ్ లో కూడా హ్యాండీగా అయితే ఉండగలడు. ఇంక ఇప్పుడు మనం బౌలింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా బౌలింగ్ లో హర్షదీప్ సింగ్ ఉన్నాడు, చాహల్ ఉన్నాడు, ఫర్గూసన్ ఉన్నాడు. ఇంకా వీళ్ళ ముగ్గురుతో పాటు మన స్టోనిస్ బౌలింగ్ వేస్తాడు, మ్యాక్స్వెల్ బౌలింగ్ వేస్తాడు, జెన్సన్ బౌలింగ్ వేస్తాడు. ఈ విధంగా 6 బౌలింగ్ ఆప్షన్స్ వీళ్ళైతే దిగుతున్నారు. ఇంకా వీళ్ళకు తోడు ఇంపాక్ట్ ప్లేయర్ గా వాడుకోవడానికి మన యార్కర్ లో ఆధారకొట్టే వైశాఖ్ కూడా ఉన్నాడనమాట. ఈ విధంగా పంజాబ్ టీం అయితే కనబడుతుంది. ఇంకొప్పుడు మనం రాజస్థాన్ రాయల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ 3 మ్యాచ్ల్లో కెప్టెన్ గా మన రియాన్ పరాగ్ అయితే ఉన్నాడు కదా. ఈ 4వ మ్యాచ్ నుంచి సంజు శాంసన్ కెప్టెన్ గా అయితే ఉండబోతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెనర్స్ గా లాస్ట్ మ్యాచ్ లో ఎవరు దిగారు? జైస్వాల్, శాంసన్. కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళే దిగుతారు. జైస్వాల్ ఫామ్ అయితే కొద్దిగా అస్సలు బాగాలేదనమాట. శాంసన్ కూడా ఫస్ట్ మ్యాచ్ లో బాగా ఆడాడు, కానీ తర్వాత 2 మ్యాచ్ల్లో అంత ఇదిగా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడలేదు. ఇంకా 1 డౌన్ లో వచ్చే రియాన్ పరాగ్ అయితే మంచి టచ్ లో అయితే ఉన్నాడు. ఇంకా వీళ్ళ తర్వాత లాస్ట్ మ్యాచ్ లో మ్యాచ్ డిఫైనింగ్ ఇన్నింగ్స్ ఆడిన నితీష్ రాణా అయితే ఫామ్ లోకి అయితే వచ్చాడు. నితీష్ రాణా తర్వాత మన ధ్రువ్ జురేల్ అయితే ఉంటాడు. ధ్రువ్ జురేల్ కూడా మంచి టచ్ లో అయితే ఉన్నాడు. ఇంకా వీళ్ళ తర్వాత హెట్మైర్ అయితే వస్తాడు. ఇంకా వీళ్ళకు తోడుగా శ్రీలంకన్ ఆల్రౌండర్ అయిన అసరంగా అయితే ఉన్నాడు. ఈయన బ్యాటింగ్ లో అంత ఇదిగా ఇంపాక్ట్ చూపించలేకపోవచ్చేమో గానీ బౌలింగ్ లో లాస్ట్ మ్యాచ్ లో 4 వికెట్లు అయితే తీసుకుని అద్భుతమైన ఫామ్ లో అయితే ఉన్నాడు. ఇంకా ఆర్ఆర్ బౌలింగ్ కనుక మనం చూసుకుంటే జోఫ్రా ఆర్చర్ లాస్ట్ మ్యాచ్ లో పవర్ ప్లే లో సిఎస్కే ని చాలా బాగా ఇబ్బంది పెట్టాడు. జోఫ్రా ఆర్చర్ మంచి టచ్ లోకి వచ్చినట్టే. మరి ఈ మ్యాచ్ లో ఎలా వేస్తాడో చూడాలి, ఎందుకంటే ఇది బ్యాటింగ్ పిచ్. ఇంకా జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ ఇక్కడ చాలా కీలకంగా అయితే మారబోతున్నాడు. ఎందుకంటే గతంలో ఇదే పిచ్ లో పంజాబ్ కి అయితే ఆడైతే వచ్చాడు. ఇంకా సందీప్ శర్మతో పాటు తీక్షణ, తుషార్ దేశపాండే లాంటి ప్లేయర్స్ అయితే వీళ్ళ దగ్గర అయితే ఉన్నారు. ఈ విధంగా రాజస్థాన్ టీం కనుక మనం చూసుకుంటే పంజాబ్ తో పోల్చుకుంటే యావరేజ్ గా అయితే రాజస్థాన్ టీం అయితే కనబడుతుంది. కానీ లాస్ట్ మ్యాచ్ లో వీళ్ళైతే సిఎస్కేని ఓడించి అయితే ఈ మ్యాచ్ ఆడుతున్నారు. కాబట్టి
ఆ మొమెంటాన్ని కంటిన్యూ చేయడానికి వీళ్ళైతే పంజాబ్ కి చాలా గట్టి పోటీ అయితే ఇవ్వబోతున్నారు. ఇంకా మ్యాచ్ జరిగేది పంజాబ్ హోమ్ గ్రౌండ్ లో. ఈ గ్రౌండ్ లో ఫాస్ట్ బౌలర్లకి ఎక్కువగా హెల్ప్ అయితే ఉంటది. అలాగే బ్యాటర్స్ కూడా చాలా హ్యాపీగా అయితే బ్యాటింగ్ అయితే చేసుకోవచ్చు. మరి చూద్దాం ఈ రెండు టీమ్స్ లో ఏ టీం గెలిచిద్దో. మరి వీళ్ళిద్దరిలో ఆర్ఆర్ అలాగే మన పంజాబ్ లో ఏ టీం గెలిచిద్ది అనుకుంటున్నారో మీరైతే కామెంట్ చేయండి. సరే, మరి శనివారం జరగబోయే ఈ రెండు మ్యాచ్ల గురించి మనం అయితే మాట్లాడుకున్నాం కదా, దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.